ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతుందా? ఇవాళ కేటీఆర్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ భవన్ కు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోటీగా కదిలి వచ్చారు. అయితే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. న్యాయ నిపుణులతో నిన్నటి నుంచి సంప్రదింపులు జరుపుతున్నారు. హైకోర్టులో ఇవాళ క్వాష్ పిటిషన్ వేయబోతున్నారు కేటీఆర్. మొత్తం మీద ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసి ఏకంగా A1 గా చేర్చింది. ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు మేరకు 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అలాగే 409 రెడ్ విత్ 120B బిఎన్ఎస్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. దాదాపు 55 కోట్ల అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా అంటే A1 గా కేటీఆర్ ను చేర్చారు. రెండో నిందితుడిగా అంటే A2 గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, మూడో నిందితుడు అంటే A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డిని చేర్చారు.